సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఐబొమ్మ రవికి రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. మరి ముఖ్యంగా పేదలు మధ్యతరగతి వాళ్ల కోసమే పైరసీ చేశాడంటూ పోస్టులు వేస్తున్నాయి. థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. నిన్న హైదరాబాద్లో ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఐబొమ్మ బపం సైట్లు బ్లాక్ చేశారు పోలీసులు. నెదర్లాండ్స్ నుంచి ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పైరసీలకు పాల్పడినట్లుగా గుర్తించారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు ఇచ్చినట్టుగా ఇమ్మడి రవి ఇచ్చినట్టుగా పోలీసులు చెప్పుకొచ్చారు. మాజీ భార్యే పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. పైరసీలకు ముందు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ నడిపాడు ఇమ్మడి రవి. ఐబొమ్మ రవి హైదరాబాద్ రావడానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్న నేపథ్యం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐబొమ్మ రవికి సంబంధించి ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. అయితే ఆ చర్చకు సంబంధించి కన్నా ప్రస్తుతం అతగాడికి మద్దతే పెరుగుతున్న నేపథ్యం. ఒకవేళ సినిమా టికెట్ల రేట్లే కనుక సాధారణ స్థాయిలో ఉంటే ఇంట్రెస్టింగ్గా పాప్కార్న్కి సంబంధించి కూడా పాప్కార్న్ అంశాన్ని కావచ్చు, లేకపోతే థియేటర్స్ దగ్గర సిచ్యువేషన్స్ కావచ్చు, రేట్ల విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తావిస్తున్నారు. మీరు అక్కడేమీ చేయలేరు, కానీ ఇక్కడ రవిని అదుపులోకి తీసుకుంటారా? అక్కడ రేట్లు తగ్గించండి, రేట్లు తగ్గిస్తే కనుక మేము ఎందుకు థియేటర్స్కి రాము, మేమెందుకు సినిమాలకి ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటాం అనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్నమాట. మీరు చూడొచ్చు, ఐబొమ్మకు సంబంధించి ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. సేవలకు సంబంధించి ఇటు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సవాల్ చేశాడు పోలీసులకి, దమ్ముంటే పట్టుకున్నట్టు. సో ఈ నేపథ్యంలో ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఐబొమ్మకు సంబంధించి ప్రస్తుతం గతంలో చేసిన ట్వీట్కి సంబంధించి ఐబొమ్మ మీద ఫోన్ చేస్తే కనుక మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అంటూ డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు, కొద్ది రోజుల క్రితం వాళ్ళు చేసిన ట్వీట్ ఐబొమ్మకు సంబంధించి ఇటు సోషల్ మీడియాలో బజ్ అయిన క్రమం. ఎక్కడ చేయాలో అక్కడ చేస్తా, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరేం పట్టినట్లు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకైనా ఎవరైనా. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి అంటూ వాళ్ళు అప్పుడు చేస్తున్న నేపథ్యం. అప్పుడు కామెంట్స్ చేశారు.